ఉప్పల్లో దారుణం జరిగింది. లిటిల్ ఫ్లవర్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న బాలికపై ఓ విద్యార్థి లైంగిక దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకుని స్కూల్ ఎదుట ఆందోళనకు దిగిన బాలిక తల్లిదండ్రులు ఇంత జరుగుతుంటే టీచర్లు ఏం చేస్తున్నారంటూ స్కూల్ యాజమాన్యాన్ని నిలదీశారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు, పలు పార్టీ రాజకీయ నాయకులు మద్దతు తెలిపారు. భారీగా చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యాజమాన్యం ఏం చేస్తుంది, క్లాస్ టీచర్ ఏం చేస్తుంది, అది తెలియాలి కదా. ఇప్పుడు ప్రిన్సిపల్ పట్టించుకోవాలి కదా. చిన్న పిల్లలు అంటారు ఏం చేస్తారు, అసలు సిలబస్ కూడా సరిగా రాదండి వాళ్ళకు. ఆ పిల్లలు పట్టుకొని ఏంటి ఫస్ట్ క్లాస్ నుంచి స్కూల్లో చదివిన అబ్బాయికి ఎంత క్రమశిక్షణ ఉండాలి. స్కూల్లో చదివిన వాడే ఇక్కడ నుంచి ఫస్ట్ నుంచి స్టార్ట్ ఇక్కడ 9th వరకు వచ్చి వాడే దానికి ఎంత క్రమశిక్షణ నేర్పి చెప్పాలి. అది మనకి అదే కదా. ఇప్పుడు మాకు ఆ బాబు క్రమశిక్షణ చక్కగా ఉంటే ఇంకో అమ్మాయి జరగదండి. ఎంతమంది ఖాయం చేస్తారు. ఇప్పుడు మాడవాడు వచ్చింది. ఇప్పుడు మాకు తెలియదు ఏంటంటే పద్ధతి అనేది యాజమాన్యం ఇదేనా నేర్పించింది పిల్లలకి. మళ్ళీ ప్రతి ఒక్క టీచర్లు ఉంటారు. టీచర్లు ఏం చేస్తారు, మాకేం చెప్పేది ఏం లేదా. మళ్ళీ నెలకు మీటింగ్ పెడతాం. ఏం మీటింగ్ పెట్టిరండి, పిల్లలకి క్రమశిక్షణ నేర్పండి. మీటింగ్ ఎందుకు చదువు ఒక్కటేనా మీరు నేర్పించింది? లక్షల బిజినెస్